ఏ అయితే సూపర్ 6 పథకాలు హామీలు అయితే ఇచ్చారో ఆ సూపర్ 6 పథకాలని ఆల్రెడీ మేము రీచ్ అయిపోయాం. ఎందుకంటున్నాం అంటే పెన్షన్ 3,000 రూపాయలది అప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు 2,000 రూపాయల పెన్షన్ 3,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు కాలయాపన చేశారు. అదే చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ఒక్క సంతకంతో 3,000 రూపాయలది 4,000 రూపాయలు ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వంది. అలాగే తల్లికి వందనం, గత ప్రభుత్వం అమ్మఒడి అని ఏదైతే పథకాన్ని ఇచ్చారో ఇంటికి ఇద్దరికి ఇస్తామని చెప్పి ఒకళ్ళకే ముక్కి మూలిగి ఇచ్చినటువంటి అమ్మఒడి, ఆనాటి అమ్మఒడి పథకాన్ని ఈరోజు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు గారి హయాంలో తల్లికి వందనం అనే పేరు పెట్టి మేము ఇంటిలో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఇస్తామని చెప్పినటువంటి మాటనే నిన్నగాక మొన్న అమలు చేసినటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వానిదే. అలాగే ఉచిత బస్సు లేడీస్కి రేపు ఆగస్టు 15వ తారీఖున ఏదైతే స్వతంత్ర వచ్చిన రోజున చంద్రబాబు గారు ఇచ్చినటువంటి హామీని ఆ రోజు నెరవేర్చబోతున్నాం. ఇంకా అనేకమైన సంక్షేమ పథకాలు ఇచ్చినయే కాకుండా ఇవ్వనటువంటి వాటిని కూడా దృష్టిలో పెట్టుకొని నడిపిస్తున్నటువంటి సువర్ణ పరిపాలన కూటమి ప్రభుత్వానిది. గత పాలకులు 5 సంవత్సరాలు దాచుకో అనే రీతిలో కాలయాపన చేస్తూ ప్రభుత్వాన్ని నడిపినటువంటి వైసీపీ ప్రభుత్వం అడ్రస్ లేకుండా 11 సీట్లకే పరిమితమైనటువంటి విధానాన్ని మనం చూసాం. అలాగే ఈ సెంట్రల్ నియోజకవర్గంలో మా నాయకుడు పేదల పాలిట పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, మాస్ లీడర్ అనిపించుకునే మా యంగ్ అండ్ టైగర్ బోండా ఉమామహేశ్వరరావు గారు నియోజకవర్గంలో సంక్షేమ పథకాలే కాకుండా ఎవరికి ఏ ఆపద వచ్చినా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీరు ఒక్కసారి చూస్తే ప్రతిరోజు ఒక కోలాహలంగా, ఒక పండగ వాతావరణం.